మునగాకుతో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది మునగాకు అనేది మనం డైరెక్ట్గా కూరలో కాకుండా రొట్టెల రూపంలో కూడా, రోటీస్ రూపంలో కూడా మనం చేసుకోవచ్చు. మునగాకు ఎంత మంచిదంటే డైలీ గుప్పుడు ఆకు తినలేం కదా పొడి. మనం ఈ విధంగా నైటు చపాతీ, దోశలు, ఇడ్లీలకు బదులు ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బలం మునగాకు అనేది బోన్స్కి ఎంత మంచిదో, డైజెషన్కి ఎంత మంచిదో, కళ్ళకి మంచిదో మీకు తెలుసు కదా. ఈ విధంగా తయారు చేసుకోండి. రాగి పిండిలో ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఆ మునగాకు పచ్చిదే వేయాలండి. దీంట్లో పర్టికులర్గా ఎండుమిర్చే వేసుకోవాలి. ఆ ఎండుమిర్చిని కొంచెం నానబెడితే ఆ జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్తో బాగా ఈ మొత్తం గట్టిగా కలుపుకోవాలి మనం. అంటే కారం కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ఉప్పు వేసుకొని ఇది బాగా మనం చేత్తో బాగా పిసుక్కోవాలి. మనం చపాతీ, పూరీకి పిసుకుంటున్నట్టు ఈ పచ్చి మునగాకుతోనే మనం ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా గట్టిగా కలుపుకొని కారం సరిపోకపోతే చూసుకోండి, కొంచెం వేసుకోండి. ఆ నీళ్ళతోనే మనం వేసుకోవాలి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆ ఎండుమిర్చి డైరెక్ట్గా వేసుకుంటున్నప్పుడు మనకి తగిలినప్పుడు కారం అనిపిస్తుంది. ఇట్లా అంటే మనం కొంచెంగా వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం వేసుకోవచ్చు. అంటే బీపీ ఉన్నవాళ్ళు తగ్గించి నేను కొంచెం వేసుకున్నాను. సో ఈ విధంగా దీన్ని మనం గట్టిగా ఒక ముద్దలాగా చేసుకొని ఉదయం తయారు చేసుకొని సాయంత్రం అనంగా దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి, పచ్చి ఆకులే. సో దీన్ని మనం చూసారు కదా, ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం ఈరోజు నైటు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నైట్ అండి, ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని మనం ముద్దలుగా చేసి కొంచెం చెమ్మ చేతికి పెట్టుకొని ముద్దలుగా చేసుకొని 2 రొట్టెలు తింటే చాలండి. చాలా అసలు ఆకలేదు మనకి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. మార్నింగ్ డైజెషన్ అసలు ఎంత బాగుంటుందో, బాడీ కూడా తేలిగ్గా ఉంటుంది. అన్నం తింటే కొంచెం మందంగా ఉంటుంది, నిద్ర కూడా లేలేము. సో ఇట్లాంటివి తింటే మనకి బలానికి బలము, అలర్ట్గా కూడా ఉంటాం, భలే హుషారుగా కూడా ఉంటాం అన్నమాట. ఈ విధంగా మనం సన్న పెనం మీద సన్నగా ఇట్లా చేత్తోనే అద్దుకోవాలి. కొంతమంది క్లాత్ పెట్టి కూడా అద్దుతారు. నేను ఇట్లా చేత్తోనే అద్దేస్తాను అనమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బాగా తట్టుకున్న తర్వాత లైట్గా ఆయిల్ కావాలంటే వేసుకోండి, లైట్గా వేసుకోండి, బాగుంటుంది. ఇది బాగా కాలాలి, టూ సైడ్స్ కాలాలి. కాలిన తర్వాత మనం ఇది ఎలా కలర్ మారుతుందో చూడండి. బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే రాగి పిండి కదా, ప్యూర్లీ రాగి పిండి కాబట్టి ఇది బాగా బ్లాక్ అయిపోతుంది. సో ఇవి 2 చాలండి మనకి. నైటు డైట్కి డైట్, హెల్త్కి హెల్త్, కళ్ళకు మంచిది, ఎముకలకు మంచిది, అట్ ద సేమ్ టైం డైజెషను అన్నిటికీ. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా, మనం పచ్చి మునగాకుతో రోజు తినలేము కదా. ఈ విధంగా ఇటు టిఫిన్కి బదులు ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా హెల్త్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఇది షుగర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలని అప్పుడు చేసుకోవచ్చు. ఇది నైట్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే బాడీ కొంచెం తేలిగ్గా ఉంటుంది మార్నింగ్ మనం లేయడానికి.